ఇదే మాట యోహాను సువార్తలో మనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభు ఏమని చెప్పాడంటే, చదవండి ఆ మాట. 6వ అధ్యాయం 51వ వచనం నుండి మనం చదువుకుందాం కదా. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11లో, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఈ మాటలు చెప్పింది ఎవరు? యోహాను సువార్తలో చెప్పింది ఎవరు? మన ప్రభువే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11లో చెప్పింది ఎవరు? అపోస్తలుడైన పౌలు నాకు అప్పగించబడింది మీకు ఇస్తున్నాను అన్నాడు. కానీ అసలు ప్రభువే చెప్పిన మాట ఏంటంటే, ఇది మీ కొరకైనా నా శరీరం అన్నాడు. యూదులతో కూడా ఆయన చెప్పింది ఇదే మాట. ఏమంటే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఈ జీవాహారము తిన్నవాడే నిత్య జీవం గలవాడు అని చెప్పాడు. అంటే ఈ ఉదయకాలపు వేళ ప్రభువును ఆరాధించడానికి చేరి వచ్చినటువంటి మనం ఈ లేఖన భాగాలను మనం గమనిస్తున్నప్పుడు అసలు యోహాను సువార్తలోనే, అంటే సంఘము ఏర్పరచబడక ముందే అసలు ప్రభు యూదులతో ఏమని చెప్పాడంటే, అసలు జీవాహారము నేనే అన్నాడు. యోహాను సువార్త 14లో ఏమన్నాడు? నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాలేరు అన్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు శరీరము ద్వారా, యేసుక్రీస్తు రక్తము ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు రాలేడు. అందుకని ప్రభు ఖచ్చితంగా యూదులతో ఏమని చెప్పాడంటే, యూదులకి ఏమని చెప్పాడంటే, ఏమని చెప్పాడు? 6వ అధ్యాయంలో 53-54లో, కావున యేసు ఇట్లన్నాడు. ఏమన్నాడు? మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు అన్నాడు. 54లో ఏమన్నాడు? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినము నేను వారిని లేపుదును అన్నాడు. అంటే ఇప్పుడు మనుష్యుడు జీవంలోనికి రావాలి అంటే, జీవాన్ని అనుభవించాలి అంటే ప్రభు ఏమని చెప్పాడంటే యూదులతో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు అన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా అదే కదా మనం చదువుకున్నాం. ఇది మీ కొరకైనా నా శరీరం, ఇది మీ కొరకైనా నా రక్తం. అంటే ఆయన శరీరము ద్వారా, ఆయన రక్తము ద్వారానే మనం ఏమవుతామంటే జీవంలోనికి ప్రవేశిస్తాం, జీవాన్ని అనుభవిస్తాం. ఎలా చెప్పనా? అసలు ప్రభు ఏమని చెప్పాడంటే యూదులతో, వారితో మాట్లాడుతూ, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, అసలు నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాలేడు. కారణం ఏంటంటే నన్ను పంపినవాడు తండ్రే. అంటే నా శరీరం ద్వారా, నా రక్తము ద్వారానే మీరు జీవములోనికి ప్రవేశిస్తారు అంటే యూదులేమన్నారంటే 6వ అధ్యాయంలో, ఈయన తన శరీరమును ఎలాగు తిననీయగలడని ఒకరితో ఒకడు ఏమన్నారు? వాదించిరి అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, నా శరీరము నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడని ఖచ్చితంగా ఆయన చెప్పాడు. చెబితే వీరేమనుకున్నారంటే, ఈయన తన శరీరమును తన రక్తాన్ని ఎలా తిననివ్వగలడు, ఎలా త్రాగనివ్వగలడు అనుకున్నారు. కానీ వాస్తవముగా ఆయన చెప్పింది ఏంటంటే, నా మరణము ద్వారానే, నా పునరుద్ధానము ద్వారానే మీరేమవగలరంటే తండ్రి యొద్దకు చేరగలరు, అంటే జీవములోనికి ప్రవేశించగలరు, ఆ నిత్య జీవాన్ని అనుభవించగలరు.
ఇప్పుడు కూడా చూడండి, మనము యేసుక్రీస్తునందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో అప్పుడే మనం ఏమయ్యామంటే దేవునికి కుమారులుగా అంగీకరించబడ్డాం, నీతిమంతులమనే తీర్పును పొందాం, మనం పరిశుద్ధులమయ్యాం, మనం రాజులైన యాజక సమూహముగా చేయబడ్డాం. అంటే వాస్తవానికి ఆయన శరీరం అంటే ఏంటి? ఆయన శరీరం అంటే ఏంటంటే ఆయన మరణం. ఆయన రక్తం అంటే ఏంటంటే ఆయన పునరుద్ధానం. ఆయన శరీరం అంటే ఆయన మరణం, ఆయన రక్తం అంటే ఆయన పునరుద్ధానం. కాబట్టి ఏ మనుష్యుడైనా ఆయన మరణము ద్వారా, ఆయన పునరుద్ధానము ద్వారా మాత్రమే తండ్రి వద్దకు చేరగలడు. అసలు ఆ తండ్రికి కుమారుడు అవ్వగలడు. అందుకనే ప్రభు చాలా ఖచ్చితంగా ఎదురుతో చెప్పాడు, నేనే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం అన్నాడు. జీవాహారము అన్నాడు. ఇప్పుడు కూడా క్రొత్త నిబంధనలో కూడా ఆయన చెప్పింది ఏంటంటే, ఇది మీ కొరకైన నా శరీరం, ఇది మీ కొరకైన నా రక్తం అన్నాడు. ఇప్పుడు ప్రభు బల్ల యొద్దకు మనం వచ్చినప్పుడు ఇది ప్రభు శరీరం అని మనం వివేచిస్తున్నామంటే అర్థం ఏంటి చెప్పండి? అర్థం ఏంటంటే ఆయన మరణము ద్వారా నేనేమయ్యాను? పాపం విషయమై చనిపోయాను. అంటే ఆయన మరణములో నా మరణం ఉంది, నేను చచ్చిపోయాను. పాత్ర మన యొద్దకు వస్తున్నప్పుడు మనం ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఇది ఆయన రక్తమని, క్రొత్త నిబంధన రక్తమని మనం మాట్లాడుతున్నామంటే మనం ఏమని ఒప్పుకుంటున్నాం? నేను ఆయనతో కూడా తిరిగి లేచాను అని ఒప్పుకుంటున్నాం. అంటే ఆయన మరణము ద్వారా, ఆయన పునరుద్ధానము ద్వారా, ఆయన మరణము ద్వారా మనం క్రీస్తుతో చనిపోయాం, ఆయన పునరుద్ధానము ద్వారా మనం క్రీస్తుతో లేపబడి క్రీస్తుతో కూడా పరలోకములో కూర్చుండబెట్టబడి ఉన్నాం. అందుకనే ప్రతి రొట్టె విరిచే కుడికిలో కూడా ప్రభు బల్లకు వద్దకు వస్తున్నప్పుడు ప్రభు శరీరం అంటే అర్థం ఏంటంటే ఆయన మరణాన్ని మనం ప్రచురం చేస్తున్నాం, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. పాత్ర అంటే ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మరణాన్ని అనుభవించాడు. ఆ మరణంలో నా మరణముందని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరణించినటువంటి ఆయన పునరుద్ధానుడై తన స్వరక్తాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి యొద్దకు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడు. అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినటువంటి ఆయనతో కూడా ఎవరున్నారు? నేను ఉన్నాను అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే ప్రభు బల్ల దగ్గరకు వచ్చి మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఆయన మరణం, ఆయన పునరుద్ధానం. అంటే ఇది నా మరణం, నా పునరుద్ధానం. నేను క్రీస్తుతో కూడా చనిపోయాను, నేను క్రీస్తుతో కూడా లేపబడ్డాను. అంటే ప్రభు ఈ ఉదయకాలపు వేళ నాతో ఏం చెప్పాడంటే, అసలు దేవుని సంకల్పం ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4-7 అసలు యేసుక్రీస్తు రక్తము ద్వారా మనల్ని ఆయన కుమారులుగా అంగీకరించాలి అన్నదే దేవుని యొక్క సంకల్పం. దేవుని యొక్క సంకల్పం అంటే ఆయన శరీరము ద్వారా, ఆయన రక్తము ద్వారా తప్ప ఎవరు కూడా ఇక తండ్రి వద్దకు రాలేరు. అంటే యేసుక్రీస్తు ద్వారా తప్ప, యేసుక్రీస్తు మరణము ద్వారా, ఆయన పునరుద్ధానం ద్వారా తప్ప ఎవ్వడు కూడా దేవునికి కుమారుడు అవ్వడం అనేది జరగదు. ఇది దేవుని యొక్క సంకల్పం. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు, ప్రభు అన్నాడు, ఏమన్నాడు? ఆయన ఈ లోకంలోనికి ప్రవేశించినప్పుడు ఏమన్నాడు? నీవు నాకొక శరీరమును అమర్చితివి అన్నాడు. బలియు అర్పణను నీవు కోరలేదు, కానీ నాకొక శరీరమును అమర్చితివి అన్నాడు. అంటే ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని అనేది దేవుని సంకల్పం. యేసుక్రీస్తు యొక్క మరణం, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం అనేది దేవుని యొక్క సంకల్పం. అంటే ఆయన మరణం ద్వారా మనం పాపం విషయమై చనిపోవాలి, ఆయన పునరుద్ధానం ద్వారా మనము దేవుని విషయమై జీవం గలవారము అవ్వాలి. ఇది దేవుని యొక్క సంకల్పం. ఈ ఉదయకాలపు వేళ
ప్రభువుకు మనం స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే మనము ఆయన శరీరము ద్వారానే, ఆయన రక్తము ద్వారానే మనం ఏమయ్యాం? జీవం గలవారమయ్యాం. ఇప్పుడు లోకంలో ఉన్నవారు అందరూ ఎవరు చెప్పండి? లోకంలో ఉన్నవారు ఆయన శరీరము ద్వారా, ఆయన రక్తం ద్వారా కాకుండా ఏంటి ఇతర వాటితో ఏమవ్వాలనుకుంటున్నారు? దేవుని యొద్దకు చేరాలని, దేవుడు ఉన్నటువంటి పర్వతమును ఎక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ ప్రయత్నంలో వారు ఏం చేస్తున్నారు? ఓడిపోతున్నారు తప్ప ఎవరు గెలిచిన వారు లేరు. ఎందుకు ఓడిపోతున్నారు చెప్పండి? ఎందుకు ఓడిపోతున్నారంటే అసలు అది దేవుని సంకల్పం కాదు కాబట్టి ఓడిపోతున్నారు. దేవుని సంకల్పం మన క్రియల ద్వారా ఆయనను చేరుకోవడం అయితే ఏ మనుషుడైనా ఏమవుతాడు? మంచి చేస్తే ఆయనను చేరుకుంటాడు, మంచి చేయకపోతే చేరుకోలేడు. కానీ దేవుని సంకల్పం అది కాదు. దేవుని సంకల్పం అంటే యేసుక్రీస్తు మరణం, ఆయన పునరుద్ధానం, తన కుమారుని ద్వారానే మనం ఏమవ్వాలి? కుమారులు అవ్వటం అనేది దేవుని యొక్క సంకల్పం. ఎందుకు దేవుని యొక్క సంకల్పం తన కుమారుని ద్వారానే మన కుమారులు అవ్వడం అని ఆలోచన చేస్తే, ఎందుకంటే అసలు దేవుడు ఎవరంటే ఆయన సర్వాంతర్యామి, సర్వ జ్ఞాని. ఎప్పుడైతే ఆదామును తన స్వరూపంలో తన పోలిక చొప్పును చేస్తాను అని అనుకున్నాడో అప్పుడే ఆయనకేం తెలుసు? ఆదాము అవిధేయతను చూపిస్తాడని, ఆదాము అవిధేయత ద్వారా జీవాన్ని అనుభవించాల్సినటువంటి ఆదాము మరణాన్ని అనుభవిస్తాడని, ఆదాములో నుండి వచ్చినటువంటి ప్రతి మనుష్యుడు కూడా ఆ మరణానికే పాత్రుడని అవుతాడని దేవునికి ఏం తెలుసు? ముందుగానే తెలుసు. అందుకనే జగత్పునాది వేయబడక ముందే తన కుమారుని ఆయన ఏం చేశాడు? ప్రతిష్ఠించాడు, అభిషేకించాడు. అందుకనే కొలస్సీలకు రాసిన పత్రికలో 1:14 ఏముంటుంది చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1:14 మనందరికీ తెలిసిన వచ్చినమే చూడండి. నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి ఆగిపోతాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14 చదవండి. విమోచనము అనగా 13 చదువుతా చూడండి. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యనివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ అన్నాడు. ఇప్పుడు మనం ఎవరం? పాప క్షమాపణ పొందాల్సిన వారమా, పొందిన వారమా? పొందినవారు. ఎందుకు? ఎందుకంటే మనం ఎవరం అంటే ఆ కుమారుని యందు ఉన్నవారం. మనం ఎవరు? ఆ కుమారుని యందు ఉన్నవారం. ఏ కుమారునైతే ఆయన ప్రతిష్ఠించాడో, అభిషేకించాడో, ఆ కుమారుని యొక్క ప్రతిష్టను మనం ఎరిగిన వారం, ఆ అభిషేకాన్ని మనము ఎరిగిన వారం, ఆయన యందు మనం విశ్వాసం ఉంచిన వారం. కాబట్టి ఇప్పుడు మనం ఆయన కుమారుల యందు ఉన్నాం కాబట్టి మనం ఎవరు? పాపక్షమాపణ పొందిన వారం, కుమారులం. మరి ఇప్పుడు ఆయన కుమారుని యందు లేని వారు ఎవరు? వారి లోకం, వారు పాపములో ఉన్నవారు, ధర్మశాస్త్రానికి లోనైన వారు, స్వనీతి క్రియల ద్వారా దేవుని యొద్దకు చేరాలన్న ప్రయత్నం చేస్తున్నవారు. మరి వీళ్ళు ఎప్పటికి చేరుతారు? ఎప్పటికీ చేరలేరు. కారణం ఏంటంటే ఆదాము అవిధేయత ద్వారా జీవాన్ని కోల్పోయినటువంటి మనుషుడు, ఆదాము అవిధేయత ద్వారా శరీరంలోనికి కూడా ఏం ప్రవేశించింది? పాపము ప్రవేశించింది. ఇప్పుడు ఈ పాపం ఎక్కడుంది? శరీరంలో ఉంది. అది విశ్వాస యొక్క శరీరంలో ఉంది, అవిశ్వాస యొక్క శరీరంలో కూడా ఉంది. శరీరంలో ఉన్నటువంటి ఈ పాప నియమాన్ని బట్టి ఏ మనుష్యుడు కూడా తన స్వనీతి క్రియల ద్వారా దేవుని యొద్దకు రాలేడు, చేరలేడు. అందుకనే ప్రభు స్తోత్రం. ఎందుకంటే మనమైతే ఏ కుమారునైతే ఆయన అభిషేకించాడో, ప్రతిష్ఠించాడో, ఇప్పుడు ఆ కుమారుని యందు మనం ఏం చేసాం? విశ్వాసము ఉంచాం. కాబట్టి మనం ఇప్పుడు ఆ కుమారుని యందు ఉన్నాం. కుమారుని యందు ఉన్నటువంటి మనం ఎవరు? పాపక్షమాపణ పొందిన వారం, కుమారులం, వారసులం, నీతిమంతులం, పరిశుద్ధులం, నిర్దోషులం.
దోషము లేని వారం. అందుకనే యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 17 ఏమన్నాడు, ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఈ లోకంలో నేను అట్టివాడనై ఉన్నాను. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఆయన ఎంత నిర్దోషో నేను కూడా అంత నిర్దోషిని. ఆయన ఎంత నిష్కల్మషుడో నేను కూడా అంత కల్మషం లేనివాడను. ఆయన ఎంత పరిశుద్ధుడో నేను కూడా అంత పరిశుద్ధుడును. ఈ మాట నేను ఎందుకు చెబుతున్నానంటే, అసలు డైరెక్ట్గా యూదులతో ప్రభు ఏం చెప్పారంటే, యూదులు అంటే ఎవరు? అసలు తన స్వకీయులతో ఏమని చెప్పారంటే, అసలు నా ద్వారా తప్ప మీరు నా తండ్రి యొద్దకు రాలేరు. మీరు దేవుడు అంటున్నారు కదా, అసలు ఆయన యొద్దకు నా ద్వారా తప్ప మీరు రాలేరు అని చెప్తే వారేమన్నారు, ఈయన తన శరీరమును ఎలా తిననివ్వగలడు, ఈయన తన రక్తాన్ని ఎలా త్రాగనివ్వగలడు అన్నారు. కానీ ప్రభు చెప్పింది ఏంటంటే, తన మరణాన్ని గురించి, తన పునరుద్ధానాన్ని గురించి ఆయన వారితో చెప్పాడు. ప్రభు స్తోత్రం. ఎందుకంటే మనం ఆయన మరణంలో సమాన అనుభవం కలిగిన వారం, ఇప్పుడు ఆయన పునరుద్ధానంలో కూడా మనం సమాన అనుభవం కలిగిన వారం. అంటే మనం క్రీస్తుతో చనిపోయాం, క్రీస్తుతో లేపబడ్డాం. అందుకని ప్రకటన గ్రంథంలో ఏమన్నారు చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఈ వచనం చదవండి. 9 నుండి చదవండి. 9 నుండి. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఇప్పుడు ఇలా వినండి. ఆయన రక్తము ద్వారా ఏం చేశాడు? కొన్నాడు. ఎవరిని కొన్నాడు? ఎవరిని కొన్నాడు అంటే, ప్రతి వంశంలో ఉన్న వారిని కొన్నాడు, ఆయా భాషల మాట్లాడే వారిని కొన్నాడు, తర్వాత ప్రతి ప్రజలో ఆయన కొన్నాడు, ప్రతి జనములో ఆయన కొన్నాడు. ఎవరి కొరకు కొన్నాడు? దేవుని కొరకు మనుషులను కొన్నాడు. ఇప్పుడు ఆయన రక్తమిచ్చి మనల్ని కొన్నాడు. ఎవరి కొరకు? దేవుని కొరకు. అంటే ఆయన రక్తము ద్వారా మనలను ఆయన కొరకు కొనడం అనేది దేవుని యొక్క సంకల్పం. ఇలా చెప్పనా, యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనలను తన ప్రజలుగా కొన్నాడు. తన ప్రజలుగా కొన్నాడు. అంటే ఇది ఎప్పటి సంకల్పం చెప్పండి? జగత్పునాది వేయబడక ముందే యేసుక్రీస్తు రక్తము ద్వారా మనలను ఆయన కుమారులుగా అంగీకరించడం అనేది దేవుని యొక్క సంకల్పం. ఇప్పుడు మనం ఎవరమంటే కొనబడిన వారు. మనల్ని కొందెవరు? మనల్ని కొన్నది దేవుడు. ఎలా కొన్నాడు? యేసుక్రీస్తు రక్తము ద్వారా. యేసుక్రీస్తు రక్తం ద్వారా. మనం దేన్నన్నా కొనాలనుకోండి, ఏమిస్తాం? డబ్బులు ఇస్తాం. కానీ మనలను కొనడానికి ఆయన ఏమిచ్చాడు? అసలు తన కుమారుని యొక్క రక్తాన్ని ఇచ్చాడు. అందుకని ఆ రక్తాన్ని ఏమన్నాడు తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రికలో ఏమన్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 1:19 ఏమన్నాడు? అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితురని మీరు ఎరుగుదురు అన్నాడు. ఏ రక్తం ఇది? ఇది అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన రక్తం. ఇది క్రీస్తు రక్తం. అంటే దేవుని సంకల్పం ఏంటంటే, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనల్ని ఏం చేయాలని? తన ప్రజగా కొనాలన్నదే, చేసుకోవాలన్నదే, అంగీకరించాలన్నదే దేవుని యొక్క సంకల్పం. అంటే ఏ మనుషుని ద్వారా అయితే
దేవుని యొక్క కృపలో నుండి మనం తప్పిపోయామో, దేవునికి అవిధేయులమయ్యామో, ఇప్పుడు వేరొక మనుషుని ద్వారా, ఆ మనుషుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా మనల్ని ఏమని చేసుకున్నాడు? తన స్వకీయ ప్రజలుగా, తన కుమారులుగా ఆయన చేసుకున్నాడు. ఒక మాట నేను జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. ప్రకటన గ్రంథంలో అన్నాడు, దేవుని కొరకు మనుషులను కొన్నాడు అన్నాడు. దేవుని కొరకు మనుషులను కొన్నాడు. దేవుని కొరకు మనుషులను కొన్నాడు. ఇప్పుడు ఇది చూడండి, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. 10. ఏలయనగా ఆయన చనిపోవట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు అన్నాడు. ప్రకటన గ్రంథంలో ఏం చదువుకున్నాం? దేవుని కొరకు మనుషులను కొన్నాడు అని. ఇప్పుడు రోమిలికి రాసిన పత్రిక 6:10 ఏమని చదువుకుంటున్నాం? దేవుని విషయమై